హాయ్ అండి. 4 కట్టల గోంగూరకి ఒక పచ్చిమిర్చి ఇవి సరిపోతాయండి. ఇవి కొంచెం కారం ఉన్నాయి. కారం లేని అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. కారం ఉన్న పచ్చిమిర్చి అయితే ఇవి సరిపోతాయి. 2 టమాటా, కొంచెం సొరకాయ ముక్క, ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాం. కొంచెం ఆయిల్లో పడుతుందండి. ఆయిల్లో వేగితేనే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది, లేదా పచ్చిగా ఉంటుంది. పచ్చిమిర్చి ఇట్లా తుంచుకుంటే పేలకుండా, లేకపోతే ఒకసారి పేలి మొహాన్ని పడతా అలా ఉంటుంది కదా, అట్లా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. వంట బాగుంటుంది. సరిగ్గా ఇది గోంగూర పులుపు ఉంటుంది కదా, మా ఇంట్లో కొంచెం పులుపు తక్కువ తింటారు, అందుకోసమని కొంచెం ఈ గోంగూరకి ఇగో 4 కట్టల గోంగూర ఉంటుంది. ఈ 4 కట్టల గోంగూరకి ఇంత ముక్క వేసుకుంటే కొంచెం పులుపు మనకి లెవెల్ అవుతుంది అనమాట. ఎక్కువ మా అత్తయ్య చేసేవాళ్ళండి, చాలా బాగా చేసేవాళ్ళు పచ్చడి. ఇలా సొరకాయ, కొంచెం టమాటో అవి వేసి. నాకు గోంగూర అంటే మా ఇంట్లో అమ్మ వాళ్ళు ఎలా చేసేవాళ్ళంటే ఒట్టి గోంగూర అంటే గోంగూర అంతే, ఇవన్నీ వేసేవాడు. వేస్తే కొంచెం పల్లీలు, నువ్వులు అంతే తప్పితే ఇవన్నీ వేసి చేసేవాడు కాదు, అత్తమ్మ వేసేవాళ్ళు, చాలా బాగా చేసేవాళ్ళు. ఇది 2 టమాటో. మూత పెట్టాం కదా, చూద్దాము. కొంచెం మగ్గితే చాలు, అంటే బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. పచ్చడికి చక్కగా మగ్గి వేగాలి, ఆ నీరు పోయి వేగాలన్నమాట. అప్పుడు చాలు, ఆ సొరకాయలో నీరు పోయి కొంచెం వేగితే సరిపోతుంది. కొంచెం ఒక 2 మినిట్స్ అయితే వేగిపోతాయండి. చూడండి, దీన్ని నిండా వేస్తే గోంగూర ఎంత అయింది. కొంచెం దీన్ని మిక్సీ వేసుకుని వస్తాను. దానిలోకి ఏమన్నా వెల్లుల్లి కనిపిస్తున్నాయి మీకు. కొంచెం కొలెస్ట్రాల్ అలాంటివి కూడా ఉండవంటారు కదా, అది మళ్ళీ టేస్ట్ కూడా వెల్లుల్లి జీలకర్ర వేస్తే ఎంత బాగుంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంచుమించు పెద్ద పచ్చడికి ఉప్పు బాగా పడుతుందండి. ఇంత ఉప్పు కొంచెం, ఈ రాళ్ళుప్పు అయితే బాగుంటుంది టేస్ట్ కూడా. పచ్చళ్ళలో రాళ్ళుప్పు బాగా అనిపిస్తుంది. ఇవన్నీ తీసుకుని వెళ్ళి చేసేసుకుని వస్తాను, మిక్సీ వేసేసుకుని. అయిపోయింది, మిక్సీ వేసుకొచ్చేసాను. చూడండి, ఇలా అంటే బాగా పేస్ట్ లాగా చేయకండి పచ్చడిని. చూసారా బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీర ఇలా జల్లేసుకుని మనము జస్ట్ ఇలా కలిపేసుకుని ఇలా వేసేసుకున్నా బాగుంటుంది. ఇలా వేసుకుని కూడా వేడివేడి అన్నంలో తినేయచ్చు. కానీ కొంచెం పోపు పెట్టుకుంటే అదొక పంటి కింద పప్పులు తగులుతూ ఉంటాయి కదా, జీరా పప్పులు, అదొక ఫ్లేవర్. ఇలా కూడా బాగుంటుంది. మనం ఏమి పచ్చడి తాలింపులు వేసినప్పుడు కొంచెం ఒక్క చిటికెడండి, ఒక చిటికెడు మెంతులు వేస్తే కూడా చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో వాళ్ళకే తగులుతాయి, మా పిల్లలకు మా వారికి తగులుతాయి అవి. నువ్వు మెంతులు ఎందుకు వేసావు అని అంటారు. మెంతులు మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ తాలింపు. ఇప్పుడు పప్పులు ఇష్టం ఉంటే ఇవన్నీ బాగా వేసుకోవచ్చు, శనగపప్పు అవన్నీ. ఫస్ట్ ఆవాలు వేసుకోండి. ఆవాలు వేగితే బాగా వేగిపోయింది. ఆవాల తర్వాత మినపప్పు. పప్పులు అస్సలు మాడనీకండి, కొంచెం మాడిపోయినా ఆ పచ్చడి ఫ్లేవర్ అంతా పోతుంది. అస్సలు మాడనీకూడదు. జీరా, ఎండుమిర్చి కూడా ఒక ముద్దలో పెట్టుకుని, ఎండుమిర్చి ఈ తాలింపులో ఉన్న ఎండుమిర్చి టేస్ట్ భలే బాగుంటుందండి. మీకు కూడా ఇష్టమేనా ఎండుమిర్చి తాలింపులో తినడం? అంటే బాగా కారం ఉన్న చిన్న మిర్చి కాదండి, కొంచెం పెద్ద మిర్చి అయితే. ఇప్పుడు ఇలా ఉన్న మిర్చి కారం ఉండదు అంతా, అంటే అసలు కారం లేకుండా ఉండదు, కొంచెం మీడియంగా ఉంటుంది అన్నమాట. వెల్లుల్లి, కరివేపాకు. వెల్లుల్లి మళ్ళీ ఒక వెల్లుల్లిని దంచాను అనమాట, కొంచెం దంచేసి అది పొట్టు తీసేసి దంచాను.
దూరంగా ఉండాలి. కరివేపాకు ఉడికినట్టు చాలా దూరంగా ఉండాలి. ఏది మాడనియద్దండి, తాలింపు ఏదైనా మాడనియద్దు. చిక్క స్లో ఫ్లేమ్లో ఇలా సిమ్లో పెట్టుకుని నిదానంగా, కొంచెం లేట్ అవుతుంది, లేట్ అయినా పర్వాలేదు కానీ హైలో పెట్టేసి మార్చేయకండి తాలింపులు. జీడి ఇంగువ అని ఉంటుందండి, ఆ ఇంగువ చాలా బాగుంటుంది. కానీ ఇది మొన్న ఆచి మసాలా ఇది కూడా బాగానే ఉంది. ఈసారి ట్రై చేస్తున్నా ఆచి ఈ ఇంగువ. ఓకే, ఇది కూడా బెటర్, కానీ కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుంది. అయిపోయిందండి పచ్చడి. తాలింపు కనిపిస్తుంది మాడకుండా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా పిలవాలి, ఇంకా అనాలనిపిస్తుంది. మీరు కూడా చూడండి ఒకసారి.